Hi, hello, good evening. Welcome to South India's biggest dance reality show, D20. This sir, my brand. సినిమాలో ఒక సిచ్యువేషన్ కి మ్యూజిక్ ఎంత ఇంపార్టెంట్, హీరోని ఎలివేట్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత ఇంపార్టెంట్, ఢీలో చేసే డాన్స్ పర్ఫార్మెన్సెస్ కి కూడా పాటలు అంతే ఇంపార్టెంట్. ఇలాంటి పాటల్ని క్రియేట్ చేసిన ఎంతో మంది గ్రేట్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్స్ మన ఇండస్ట్రీలో ఎంతో మంది ఉన్నారు. వాళ్ళలో కొంతమందిని రిప్రజెంట్ చేస్తూ ఈ వారం ఢీలో మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ వెల్కమ్ విజయ్ బిని మాస్టర్ along with the gorgeous Regina Cassandra. మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్ లో సప్త స్వరాలు అద్భుతంగా ఆనందంగా ఉంటాయి, కానీ ఈ స్వరాలలో కూడా అపశృతి వస్తూ ఉంటుంది. అలాంటి ఇద్దరు అపశృతుల్ని ఇప్పుడు పిలిచేద్దాం. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ బ్యూటిఫుల్ టీమ్ లీడర్స్. జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్ థీమ్ చేస్తున్నాం. అందుకే ఈ రోజు ఆ మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్ లో నేను కూడా ఒక మ్యూజిక్ డైరెక్టర్ ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా. నాకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారు. దేవిశ్రీ ప్రసాద్ గారు, నీకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్? నాకు దేవిశ్రీ ప్రసాద్ గారు అంటే ఇష్టం. అండ్ నాకు దేవిశ్రీ ప్రసాద్ గారి గురించి ఒక సీక్రెట్ తెలుసు, చెప్పొచ్చా? నాకు తెలియదు, చెప్పొచ్చు, లేదు చెప్పాక చెప్తాను. చెప్పు. దేవిశ్రీ ప్రసాద్ గారికి ఎందుకు డిఎస్పీ అనే పేరు వచ్చిందంటే తను ఐపీఎస్ ఎగ్జామ్ లో పాస్ అయ్యారంట, అందుకోసం డిఎస్పీ అంటే డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. అప్పటి నుంచి దేవిశ్రీ ప్రసాద్ గారిని ముద్దుగా డిఎస్పీ అని అందరూ పిలుస్తున్నారు. బాయ్ 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 బాయ్. అది నీకు ఇష్టమైనటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? బేసిక్ తెలుగులో అయితే నాకు దేవిశ్రీ గారు, తమన్ గారు చాలా ఇష్టం. సూపర్. ఒక పాట ఏమన్నా? స్కేల్ నెంబర్ 32, నా రూమ్ నంబర్ 202. నీ నవ్వులే వెన్నెలని హరివిల్లులని ఎవరేవేవో అంటే అనని ఏం చెప్పను చాలా. ఇదే నా పాట. మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్ లో ఈ వారం జరగబోతున్నటువంటి కాంపిటీషన్ టాప్ వర్సెస్ టాప్. సో అది నీ టీం నుంచి సూపర్ 6 లో ఇద్దరున్నారు, దీపిక మీ టీం నుంచి నలుగురున్నారు సూపర్ 6 లో. సో ఈ వారం కాంపిటీషన్ టాప్ వర్సెస్ టాప్ జరుగుతుంది, కానీ ఓడిపోయిన వాళ్ళు బాటమ్ కి వస్తారు. అండ్ పోయిన వారం ఎవరైతే బాటమ్ వర్సెస్ బాటమ్ లో గెలిచిన వాళ్ళు ఉన్నారో సూపర్ 6 లో ఓడిపోయినటువంటి వాళ్ళతో ప్లేస్ ని రీప్లేస్ చేయడం జరుగుతుంది. ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్ లో లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 1. సో రౌండ్ నెంబర్ 1 ని స్టార్ట్ చేయడానికి ఆ రిక్వెస్ట్ రాజనంద్రి. సో నువ్వు సూపర్ 6 లో ఉన్న వాళ్ళలో ఎవరితో ఫైట్ చేద్దాం అనుకుంటున్నావు? ఝాన్సీ అక్క. సో రౌండ్ నెంబర్ 1 బిట్వీన్ రాజనందిని వర్సెస్ ఝాన్సీ. నాన్న రాజనందిని, ఎందుకు ఝాన్సీ అక్క నువ్వు చెప్పు. అంటే సంకేత్ అన్న ఇప్పుడే వచ్చారు కదా, అప్పుడే కిందకి వెళ్ళిపోతే బాగోదని సంకేత్ అన్న. సూపర్ రాజనందిని, ఐ లవ్ ద కాన్ఫిడెన్స్. పూర్తిగా శ్రీవాణిలా మారుతున్న రాజనందిని. రాజనందిని, ఈ రౌండ్ నువ్వు స్టార్ట్ చేస్తావా, ఝాన్సీని స్టార్ట్ చేయమంటావా? నేనే చేస్తా. సూపర్. ఈ రౌండ్ ని బిగిన్ చేయడానికి రాజనందిని రెడీగా ఉంది. లెట్స్ వెల్కమ్ హర్. dum dum damakka dum dum dumakka dum 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 dumakka dum dum damakka dum dum dumakka dum 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 damakka dum dum damakka dum dum hey dum 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 damakka dum dum damakka dum dum damakka dum dum damakka dum 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 dum
ఒక బ్లాక్ బస్టర్ సినిమా అయిపోయిన తర్వాత అది ఫిల్మ్ బై ఎస్ఎస్ రాజమౌళి అని ఎలా వేసుకుంటారో ఈ పాట తర్వాత సాంగ్ బై శశి మాస్టర్ అని స్టాంప్ వేసేయచ్చు. కానీ నందు బ్రో ఒక్క మాట అయితే చెప్పాలి ఆ పాప గురించి. 5-6 నిమిషాలు నాన్ స్టాప్ గా విత్ గ్రేస్ ఈ పర్ఫార్మెన్స్ చేస్తుందంటే ఈ రోజు ఆల్మోస్ట్ 10 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్స్ కూడా ఒకవేళ ఈ అమ్మాయి కప్పు కొట్టేస్తుందా ఏంటి అని భయపడే రేంజ్ లో ఈ రోజు చేస్తుందంటే అది మామూలు విషయం కాదు. నిజంగా అమ్మాయి జన్మధన్యం మీతో వర్క్ చేయడం. ఈ విజువల్ స్పెక్టికల్ మీకు ఎలా అనిపించింది విజయ్ బిన్ని మాస్టర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యాక్ట్ గురించి స్టార్ట్ చేయాలంటే మన థీమ్ మ్యూజిక్ డైరెక్టర్స్ థీమ్, అందులో మీరు రెహమాన్ గారి సాంగ్స్ తీసుకున్నారు. అంత బిగ్ లెజెండ్ సాంగ్స్ ఎలా ఉంటాయి, డెఫినెట్ గా బ్లాక్ బస్టరే ఉంటాయి. అండ్ మీ సాంగ్ కూడా బ్లాక్ బస్టర్. శశి మాస్టర్ కి నేను ఒక పేరు ఇవ్వబోతున్నాను, శశి లీలా బన్సాలి. ప్రతిసారి ఒక కొరియోగ్రాఫర్ కి మంచి ఆర్టిస్ట్ రారు, కొన్నిసార్లు ఓకే వస్తారు, కొన్నిసార్లు టాప్ వస్తారు. బట్ కొరియోగ్రాఫర్ డ్యూటీ ఏంటంటే దాన్ని ఎలా ప్రెజెంట్ చేసి ఇంట్రెస్టింగ్ గా చేసి వాళ్ళకి అందరు ఫ్యాన్స్ అయ్యేలా చేస్తారు కొరియోగ్రాఫర్స్. సో ఈ రోజు మీరు చేసిన దానికి అందరూ మా బంగారు తల్లికి ఫ్యాన్స్ అవుతారు. ఇంకొకటి చెప్పాలి, యాక్చువల్గా యూజువల్గా అందరూ మాస్టర్కు ఒక అసిస్టెంట్ లేకపోతే 2 ఉంటారు మాస్టర్. నాకు 5 ఉన్నారు మాస్టర్. పిల్లండి ప్లీజ్. నేను వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చేయాలి, చాలా సపోర్ట్ గా ఉన్నారు మాస్టర్. ఎస్పెషల్లీ మీ కొరియోగ్రఫీ. ఫర్ మీ దిస్ ఈస్ ఓజీ పర్ఫార్మెన్స్.
థ్యాంక్ యూ బెనీ మాస్టర్. రెజినా గారు. రాజనందిని మై క్యూటీ, సో క్యూట్. ప్రీవియస్ ఎపిసోడ్స్ లో నేను చెప్పాను యూ హ్యావ్ అ లాంగ్ వే టు గో అండ్ యూ హ్యావ్ లైక్ అ బ్రైట్ ఫ్యూచర్ అని. ఇవాళ తెలుస్తుంది దట్ you've come such a long way. D stage లోనే D20 లో you've grown on this stage అన్నమాట, and everyone can see it and it's so nice. Sashi Master, Madam. Oh my God, hats off to you. థ్యాంక్ యూ సో మచ్. గ్రూప్ చాలా సపోర్ట్ చేస్తాం, పిలవచ్చా మ్యామ్? Please రండి, all of you all go up. రాజనందిని, నా హార్ట్ మీకే. శశి మాస్టర్, నేను లైఫ్ లో 7 వండర్స్ చూసాను, బట్ దిస్ ఇస్ 8th వండర్ మీరు చేశారు స్టేజ్ మీద. ఇది 9th. దీపిక 9th వండర్. ఓకే రానన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పిల్లలు సూపర్ అదర్ కొట్టేసారు. థ్యాంక్ యూ. రాజు అన్నా, బ్లాక్ వేసుకొచ్చావు, స్ట్రైట్ గా చూస్తే అన్షు బ్లాక్ వేసుకొచ్చింది. ఇక్కడ మ్యాటర్ అది కాదు, అసలు వాడు కిందకు వచ్చిందే నా అంశు కింద ఉందని. వాడు ఏం ఛాలెంజ్ చేశాడు తెలుసా నాకు బ్రేక్ టైంలో? అన్నా నేను కిందకి రావటం కాదు, నెక్స్ట్ షెడ్యూల్ లో నేను అంశును కూడా తీసుకొని పైకి వెళ్తాను అన్నాడు. అబ్బా నిజంగా నేనైతే వెయిటింగ్. ఎలా రా దానికి ఏంటి? ఆయన ఎందుకు కింద కూర్చున్నాడు తెలుసా అంశు? నా రాజు డౌన్ టు ఎర్త్ పర్సన్. ఇది 10th వండర్. ఇది 10th వండర్. ఇది నువ్వు ఈ రోజు మొత్తం వండర్లు ఇస్తూనే ఉండరా? అర్థం చేసుకో రాజు మనసుని అంటున్నా. ఏంట్రా కోఆర్డినేషన్ అనుకుని వేసుకున్నారా? ఎలా? లేదన్నా, నాకు కూడా తెలీదు బ్లాక్ వేస్తారు. కాదు అన్షు, నిజంగా అనుకున్నారా? నిజం చెప్పు. అనుకున్నారంటే అవును సరదాగా అనుకున్నాము. లేదు, మీరు ఇప్పుడు చెప్పే వరకు కూడా నేను అబ్జర్వ్ చేయలేదు తను బ్లాక్ వేసాడు. అదేలే, డ్రెస్లు ఎందుకు అబ్జర్వ్ చేస్తారు? కళ్ళల్లో కళ్ళు పెట్టి మీరు లీనం అయిపోయి. నేను పర్ఫార్మెన్సే చూస్తున్నా. ఎవరిది? వాడిదే. వాడు ఇంత గ్రాండ్ ఇయర్ సెట్ వేసినా వాడు ఆ సెట్ వైపు చూడలా. వాడు ఈ సెట్ చేసుకునే పనిలోనే ఉన్నాడు. వాడు ఒక సపరేట్ వేన్ తెచ్చుకొని వాయిస్తున్నాడు. రాజనందిని ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఝాన్సీ కూడా సిద్ధంగా ఉంది. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ఝాన్సీ. అన్నా, ఈ హడావిడి ఏంటి? ఈ జాతర ఏంటి? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? రే, హారిస్ జయరాజ్ గారి పాటకి మన ఊరు నుంచి ఒక ట్రెండింగ్ అమ్మాయి వచ్చి దుమ్ము లేపేస్తుందిరా. ట్రెండింగ్ అమ్మాయా? ఎవరన్నా? మన ఝాన్సీ. సంజానే తోనే తాని నేనాను. సూపర్. విక్కి ముక్కి పక్క సిక్కిన కుమారా, నీ గుండె గుప్పి రొప్పి కురుగుచున్నద కుమారా, నీ మాటల కడలి మండి ఎండేనా కుమారి సుకుమారి, నా మనసుగ విరిమడి విరులలో అరజని. రసగుల వల్ల నా తలపుల తలుపును తెరవర ఇల్లా, విరిగిన మనసుని అతికించేస్తా, అరి తడి పొడి వయసుని ఉబికించేస్తా. పువ్వులతోనే బాణం వేసే
పూలందేవి నువ్వే జానా నాకు నీకు నాకియా ఇక రాపో మాపో మాఫియా కొండకి కొండే దానా hit that drum నాకు నీకు నాకియా ఇక రాపో మాపో మాఫియా ఇండిగలాటి కొండే దానా hit that drum cappuccino కాఫియా సోఫియా వడ్డా గిడసా కళ్ళ దానా hit that drum పూలతోనే బాణం వేసే పూలందేవి నువ్వే జానా నువ్వే జానా నువ్వే జానా ఐవా 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 అందం రావా ఐవా 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 ఏకం కావా నాకు నీకు నాకియా ఇక రాపో మాపో మాఫియా క్యాపుచినో కాఫియా సోఫియా అవతుంబకతానే అంబిలంబానో కొండకి కొండే దానా కుండిగలాంటి కొండే దానా మన D20కి వచ్చి మెల్లిగా పల్సర్ బైక్ ఝాన్సీ కాస్త ఫెరారీ ఝాన్సీలా మారిపోతుంది. జడ్జెస్ మీకు ఎలా అనిపించింది విజయపిని మాస్టర్? ఇప్పుడు ఇందాక మనం ఒక యాక్ట్ చూసాము హరీష్ జయరాజ్ గారిది, అది చేసింది ఆవిడేనా మీరేనండి చేసింది ఇందాక? నేనే సార్. అలా చేసి అలా నుంచున్నారేంటి అంత పద్ధతిగా కామ్గా? మామూలుగా చేయలేదు, అద్దరు కొట్టేశారు. థాంక్యూ సార్. మీరు తీసుకున్న ప్రాప్ కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ ఫ్లయింగ్ సాసర్స్ ఏవైతే ఉన్నాయో దాంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హారతి చేశారు, అది చాలా బాగా నచ్చింది నాకు. అబ్బా ఇవన్నీ కాదు కానీ ఫర్ మీ దిస్ ఇస్ ఓజీ పర్ఫార్మెన్స్. బ్యూటిఫుల్, చాలా బాగా చేశారు. చేంజ్ ఓవర్స్ చాలా బాగా నచ్చాయి. లాస్ట్ సీజన్ సుదర్శన్ నీ నుంచి నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను, బట్ అది రాలేదు. బట్ ఈ సీజన్ అండ్ ఝాన్సీ చాలా బాగా చేశారు మీరు. అంటే మిమ్మల్ని ఒక స్టైల్లో చూసాం, మీ నుంచి నేను ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ముందు కూడా అన్ని ఇలాగే చేయాలి. చాలా 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 బాగా చేశారు. వెరీ గుడ్, కీప్ గోయింగ్ గైస్. థాంక్యూ సార్. థాంక్యూ సార్. రెజినా గారు. వావ్ ఝాన్సీ, ఆ ఎనర్జీ అస్సలు ఐఎమ్ టెలింగ్ యూ ఎవ్రీవన్ సో ఎనర్జైజ్. మిమ్మల్ని చూస్తే ఎవ్రీవన్ వాస్ కాన్స్టెంట్లీ చియరింగ్ యూ ఆన్. నాకు మీ చిన్న ఎక్స్ప్రెషన్స్ నాకు చాలా నచ్చింది. ఎస్పెషల్లీ ఆ పాటలో ఒక పాయింట్ వస్తుంది, ఇలా చేస్తారు కదా, అది ఏంటది? బుగ్గల తోట. అది you're really acing it. Too good. Na heart meeke. Thank you ma'am. కానీ అబ్బా ఏ మాట కా మాట, జాను లిరీ కానీ ఝాన్సీ కానీ ఇద్దరు పెళ్ళై పిల్లలున్న మదర్స్ వాళ్ళు ఇక్కడ కాంపిటీషన్ లో ఇలా డాన్స్ చేయడం అనేది నాకు పర్టికులర్ గా ఈ రోజు అయితే ఝాన్సీ కండక్టర్ లా కనిపించాల, డి షో నడిపించే డ్రైవర్ లా కనిపించింది నాకు. సో స్వీట్. అది గారు నార్మల్ ఝాన్సీ కాదు, హిస్టరీలో మేము చదివిన ఝాన్సీ రాణి, బికాజ్ షీ మేడ్ ఎ హిస్టరీ. నేను ఎంత కన్ఫ్యూజన్ లో ఉన్నా లెక్క మర్చిపోను. ఇది 11th వండర్.
Anyways, thank you so much, judges. All the very best, Sudarshan Master and Jansi. నేను ఒకటి చెప్పాలి. Please. ఆయన కనిపించేంత సాఫ్ట్ కాదు. రిహార్సల్స్ ఇక్కడ చేస్తాం కదా, స్టేజ్ రిహార్సల్స్ చేసినప్పుడు నా వల్ల కాదు సార్ ప్లీజ్ అంటే నువ్వు చేయగలవు. ఫస్ట్ నుంచి నాకు బూస్ట్ అప్ ఇచ్చారు. నాకన్నా చిన్న అవ్వచ్చు, పెద్ద అవ్వచ్చు. చాలా థ్యాంక్స్. యాక్చువల్లీ వాళ్ళకి టాలెంట్ ఉంది మాస్టర్. నీకు లేదా నాకు ఉందన్నా. యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు ఈవెంట్స్ చేస్తూ ఉంటారు మాస్టర్. వాళ్ళు అదే బాడీ లాంగ్వేజ్ సెట్ అయిపోయారు. స్టార్టింగ్ నేను వాళ్ళు వచ్చినప్పుడే, నేను స్టార్ట్ చేసినప్పుడే వాళ్ళు మీ జోనర్ వద్దు, మనకి డీకి ఏం కావాలో అలా నేను చేపిస్తాను, మీరు రెడీ ఉండండి అన్నప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు దాకా డెడికేటెడ్ గా చాలా బాగా చేస్తున్నారు. సో అందుకే ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్ చేసుకుని ట్రై చేసి నెక్స్ట్ లెవెల్ అప్ చేసుకుని వెళ్తున్నాం మాస్టర్. సూపర్ సుదర్శన్, నిజంగా నీ గురించి ఒక కంటెస్టెంట్ ఇలా గురువులాగా మా అందరి ముందు నీ కాళ్ళకి ఇలా ఇవ్వడం చాలా సీజన్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఒక కంటెస్టెంట్ నాకు పొగడారు. And it's now time for voting. I request both the contestants on stage, please. సో ఈ ఓటింగ్ ప్రాసెస్ ని సూపర్ 6 లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ తో స్టార్ట్ చేద్దాం. సో ఈ వారం సూపర్ 6 కంటెస్టెంట్ లో ఓట్ అయిపోతున్నటువంటి కంటెస్టెంట్ సంకేత్, నీ ఓట్ ఎవరికి? యాక్చువల్లీ ఇద్దరు బాగా చేశారు, బట్ నాకు ఓవరాల్ గా ఇంపాక్ట్ మై ఓట్ గోస్ టు ఝాన్సీ. థ్యాంక్ యూ సంకేత్. అండ్ రెజినా గారు, మీ ఓట్? My vote goes to Rajnandini. సో విజయ్ బిని మాస్టర్, డిసైడింగ్ ఓట్, మీ ఓట్ ఎవరికి? ఇద్దరు బాగా చేశారు అండ్ ఇద్దరికి నేను ఓజీ ఇచ్చాను. అందులో ఒకరిని సెలెక్ట్ చేయాలి, నాకు చాలా టఫ్. మై ఓట్ గోస్ టు ఝాన్సీ. ఝాన్సీ, కంగ్రాచులేషన్స్, తిరిగి సూపర్ 6 కి క్వాలిఫై అయిపోయావు. కంగ్రాచులేషన్స్. రాజనందిని, నువ్వు లాస్ట్ వీక్ ఎవరితో కంపీట్ చేసావు? మణికంఠతో ఛాలెంజ్ చేసి సూపర్ 6 కి వెళ్ళి కూర్చున్నావు. కానీ ఈ వారం నువ్వు బాటమ్ 6 కి వెళ్తున్నావు. సో మణికంఠ, నువ్వు పోయిన వారం గెలవడం వల్ల యు ఆర్ క్వాలిఫైయింగ్ టు సూపర్ 6. కంగ్రాచులేషన్స్. మణికంఠ, తిరిగి మీరు సూపర్ 6 కి వచ్చేసారు. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ద రౌండ్స్ కి. బంగారు తల్లి, ఏంటి మన పరిస్థితి? పర్లేదు, నెక్స్ట్ వీక్స్ ఉన్నాయి కదా. అది ఈ డైలాగ్ కోసం వెయిటింగ్. సూపర్, ఐ లవ్ ది యాటిట్యూడ్. సో మన మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్ లో లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 2. సో ఐ రిక్వెస్ట్ అభి ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అభి, ఇక్కడ కాంపిటీషన్ అంతా టాప్ వర్సెస్ టాప్ లో జరుగుతుంది. సూపర్ 6 లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. బట్ ఆది టీం నుంచి బాటమ్ లో నువ్వు ఒక్కడవే మిగిలి ఉన్నావు. సో నీకు మాత్రమే సూపర్ 6 తో ఆడేటువంటి ఛాన్స్. సో మరి సూపర్ 6 లో ఉన్నటువంటి ఏ కంటెస్టెంట్ ని నువ్వు ఛాలెంజ్ చేస్తావు ఈ రౌండ్ లో? భూమిక. భూమిక, గుర్తు పెట్టుకో, నిన్ను మీ మాస్టర్ ని అదపాతాలనికి తొక్కకపోతే నా పేరు అభియే కాదు, నాకున్నది గ్రేసే కాదు. మీరు ఫస్ట్ ఈ పర్ఫార్మెన్స్ లో నన్ను బీట్ చేసి అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ట్రై చేయండి, తర్వాత ఆ డైలాగ్ చెప్పండి. గెలిచిన తర్వాత అప్పుడు ఆ డైలాగ్ మళ్ళీ తిరిగి చెప్పంటాను. ఓకేనా? సో కానీ సూపర్ 6 లో ఉన్నటువంటి భూమిక, నువ్వు డిసైడ్ చేయొచ్చు. ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేస్తావా ఈ రౌండ్, అభిని స్టార్ట్ చేయమంటావా? నేనే స్టార్ట్ చేశాను సార్. అది కాన్ఫిడెన్స్ అటుపక్క భూమిక కూడా ఉంది. రౌండ్ నెంబర్ 2 ని స్టార్ట్ చేయడానికి లెట్స్ వెల్కమ్ భూమిక. మెలోడీ బ్రహ్మ మణి శర్మ, తెలుగు సినిమా సంగీతానికి ఇతనొక సుస్వరాల మణికొండ.
జస్ట్ టైం గ్యాప్ అంతే. టైమింగ్ లో గ్యాప్ ఉండదు. దాదాపు 175 చిత్రాలకు పైగా సంగీతాన్ని సమకూర్చారు. హంసలలన చెరుకోన పిలుపే ప్రియం ప్రియం తక్కదిమి తపనే తలాంగుతో మళ్ళీ పెంచం అది అడిగను మరి కొంచెం తమ్ముళ్ళు మనకు కొంచెం చేంజ్ కావాలమ్మా. దరువు మార్చి కొత్త సౌండ్ వేసుకోండి. I request all the three boys onto the stage, please, darlings. ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది జడ్జెస్? విజయపిని మాస్టర్. మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ గారిని తీసుకున్నారు. అలాంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్ తీసుకున్నప్పుడు డెఫినెట్ గా ఆ ఎనర్జీని మ్యాచ్ చేయడం అంత ఈజీ కాదు. చాలా సింపుల్ గా అలా మ్యాచ్ చేసింది భూమిక. యువర్ బ్లెస్డ్. అంటే ఒక వర్సటైల్ డాన్సర్ మీరు.
మీకు ఏ డాన్స్ ఫామ్ ఇచ్చినా మీరు ఈజీగా చేసేస్తారు. థ్యాంక్ యూ మాస్టర్. సో ఇట్స్ బ్లెస్సింగ్. చారి మాస్టర్ కొరియోగ్రఫీ వైస్ స్టార్ట్ టు ఎండ్ ఓన్లీ డాన్సింగ్ అద్దరు కొట్టేశారు. థ్యాంక్ యూ. ముగ్గురు మొనగాళ్ళు చాలా బాగా చేశారు. ఓకే సార్. కీప్ గోయింగ్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ జబిని మాస్టర్. రెజినా గారు. భూమిక యాజ్ యూజువల్ ఆ ఎనర్జీ ఏంటో పా చాలా బాగా చేశారు మీరు. థ్యాంక్ యూ మ్యామ్. ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ యువర్ స్మైల్. Very, very good overall. Again, Chari Master, Bhumika, you all make such a great team. Thank you, ma'am. Thank you. Thank you so much, Vijayabini Master and Regina Garu. And భూమిక అండ్ టీమ్ మీరందరూ వెళ్ళి ప్లీజ్ హాస్పిటల్ కి వెళ్ళి బాడీ చెకప్ చేయించుకోండి. ఎందుకంటే అంత పర్ఫామ్ చేసిన ఆటకి లెఫ్ట్ లో ఉన్న కిడ్నీ రైట్ కి వచ్చి ఉంటది, రైట్ లో ఉన్న లంగ్స్ సెంటర్ కి వచ్చి ఉంటది, సెంటర్ లో ఉన్న లివర్ పైకి వెళ్ళి ఉంటది. లంగ్ సెంటర్ లోనే ఉంటుంది. మేడం కొంచెం సైన్స్ లో వీక్, కానీ సైన్స్ గురించి మాట్లాడాను కాబట్టి క్షమించండి. కానీ ఇది చెప్పే ప్రాసెస్ లో నీకు కూడా అన్ని అలా వెళ్ళిపోయి ఉంటాయి అటు ఇటు. బై ద వే అది 12th వండర్. థ్యాంక్ యూ ఎవ్రీబడి అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. సో ఆడియన్స్ చూశారు కదా, మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్ లో ఏఆర్ రెహమాన్ గారు, హారిస్ జయరాజ్ గారు అండ్ అలాగే మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారి మ్యూజికల్ హిట్స్ ని, ఇక్కడ జరిగినటువంటి పర్ఫార్మెన్సెస్ ని మీరు సూపర్ డూపర్ గా ఎంజాయ్ చేశారని చెప్పి కోరుకుంటున్నాను. తిరిగి రేపు రాత్రి మరి కొద్ది మంది మ్యూజిక్ డైరెక్టర్స్ తో నేను మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ శుభరాత్రి. నేను మీ నందు. గుడ్ నైట్.